ఆర్టీసీలో శ్రమపడ్డ వాళ్లకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాబోయే కాలంలో తమ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 4 అవార్డు కూడా ఇస్తుందన్నారు మంత్రి. మేడారం అవార్డు గ్రహీతలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందరూ జాతరలో బాగా కష్టపడ్డారన్నారు. అందరూ స్థాయికి మించి సేవలు అందించారన్నారు సజ్జనార్. రాబోయే కాలంలో ఆర్టీసీకి మరింత మంచి తీసుకుని రావాలన్నారు. హైదరాబాద్ కళాభవన్లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల అవార్డుల ప్రధానోత్సవంలో మాట్లాడారు ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం. అంటే ఎవరైతే తమ డ్యూటీలో అన్నాం పునాది అన్నా మీరే. అటువంటి మిమ్మల్ని సంస్థ గత కొద్ది కాలంగా ప్రోత్సాహం ఇవ్వాలి, శ్రమపడ్డ వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి, తద్వారా మరింత మెరుగైనటువంటి పనిని సేవను మీ ద్వారా తీసుకోవాలనే ఆలోచనతోటి ప్రగతి రత్నచక్రం అవార్డ్స్ పేరు మీద, మహాలక్ష్మి రాకముందు లక్కీ డిప్ పేరు మీద మేడారం జాతర, ఒక ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరకు సంబంధించిన అవార్డ్స్ను 3 రకాల అవార్డ్స్ ఇస్తూ ఉంది. రాబోయే కాలంలో 4వ అవార్డుగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఆ పేరు మీద ఏదైనా ఒకటి దాన్ని అవార్డుగా రూపొందించి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా యాడ్ చేయమని ఈ సందర్భంగా, ఓన్లీ స్పెషల్ ఫర్ ఉమెన్ అవార్డు, ఎలిజిబిలిటీ ఆల్సో ఓన్లీ ఉమెన్. సో ఆ విధంగా ఉండే విధంగా చేయమని సందర్భంగా నేను కోరుతూ, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చాలా కాలంగా ఇంతకుముందు ఎండీ గారు చెప్పినట్టుగా డిఫరెంట్ రీజన్స్ తోటి, ఎలక్షన్ కావచ్చు, కోడ్ కావచ్చు, ఫలితాలు వచ్చినాక మహాలక్ష్మి పథకం యొక్క ఒక వర్క్ లోడ్ కావచ్చు, దాని తర్వాత మేడారం కావచ్చు, ఇది జాప్యం జరిగి ఉండొచ్చు. భవిష్యత్తులో ఎప్పటికప్పుడు ఈ విధంగా సకాలంలో జరుపుకునే విధంగా చర్యలు తీసుకుందాం. అందరు కూడా అవార్డు గ్రహీతలు అందరూ కూడా నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి పేరుగా కంగ్రాచులేషన్స్. అందరు కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మేడారం ఒక పెద్ద జాతర, 2 సంవత్సరంకి వచ్చే ఒక జాతరలో మన సిబ్బంది చాలా కష్ట పరిస్థితులు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, ఎందుకంటే చాలా కిలోమీటర్ తరబడి ట్రాఫిక్ జామ్ కావడము, గంటల తరబడి రోడ్డు పైన ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడినారు. ముఖ్యంగా డ్రైవర్సు, కండక్టర్సు, మన అక్కడున్న వరంగల్ రీజన్ సిబ్బంది మొత్తం మన మేడారంలో పాల్గొన్న మన సిబ్బందికి, మన ఈడీ ఇన్ఛార్జ్కి, మన ఆర్ఎం వరంగల్కి నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి పేరుగా అభినందనలు. వాళ్ళందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ 2-3 డేస్ మానిటర్ చేశాను దగ్గర నుంచి. చాలా అంటే చాలా ఇబ్బంది పడినారు. చాలామంది కూడా అన్నం లేకుండా కూడా పని చేయడం జరిగింది. ఈసారి ఎప్పుడు కూడా అంత ఇబ్బంది జరగలేదు, కానీ చాలా ఇబ్బంది కావడం జరిగింది. ఆల్మోస్ట్ మన ఆఫీసెస్ పైన కూడా మనము ప్రజలు రావడం జరిగింది. ఎందుకంటే చాలా ట్రాఫిక్ జామ్ కావడంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయే మూడ్లో ఈ అంతా సమస్య తలెత్తింది. బట్ మన సిబ్బంది చాలా ఓపికతోనే, మన ఆఫీసెస్ కావచ్చు, మనము చాలా పేషెన్స్తోనే మనము డీల్ చేశారు. సో అందరికీ నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వచ్చే రోజు కూడా అదేవిధంగా పనిచేసి టీఎస్ఆర్సీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.